గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యూ ఫ్రమ్ ఎంవి సుబ్బారావు. ఈరోజు చిన్న వాగ్దానం చెప్పుకుందండి. సామెతలు 30వ అధ్యాయము 8వ. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైన నాకు దయచేయకుము. నాకు తగినంత ఆహారమును దయచేయుము. ఈ మాటలో భక్తుడైన దావీదు చెబుతున్నాడండి. మనం అబద్ధం నా నోటి నుంచి రాకూడదు. అలాగే పేదరికం నాకు వద్దు, ఐశ్వర్యం కూడా నాకు వద్దు. నాకు తగినంత ఆహారం మాత్రమే చాలు. నేను నీ నామాన్ని కనపరచడానికి, నిన్ను కీర్తించడానికి నాకు సరిపడా ఆహారము, నాకు సరిపడా వస్త్రము, నాకు సరిపడా సమస్తం నాకు చాలిన అనుగ్రహించము. నీ కృప నాకు తోడుగా ఉంచి నాకు సహాయం చేయి ప్రభా అని భక్తుడైన దావీదు చెబుతున్నాడండి. ఆ విధంగా మనం జీవిద్దాం. దేవుడు మనకి ఇటు దీవెన, మన ఈ వాగ్దానం మన జీవితంలో మన వెనుకలు ఆశీర్వదించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందండి. హల్లెలూయా. స్వతంత్రంగా మరి పరిశుద్ధాత్మ మీదే కలుస్తుంది మా పై నుంచి మమ్మల్ని సదాకాలం మా ఇంద్రితో ఎందుకు మరి వందనం సుదర్శి నమ్మకలు ఇటు చెందుతున్న వారిని సుదర్శి నమ్మకలు ఇటు చెందు నన్ను 30 ఫలించమంటుంది. సుదర్శనం ఇటు చెందుతున్న వారి కావాల్సిన ప్రతి అవసరం లోటుపాట్లు ఇబ్బంది, వ్యాధి లోటుపాట్లు ఇబ్బందులు మా కుటుంబం సుధా తొలగించి 30 ఇంటి కృప మనందరికీ దయచేయండి కాక. ప్రభా మాకు వచ్చిన ప్రతి ఆలకించమని గ్రూప్లో ఈ యొక్క సుదర్శనం వచ్చడానికి కావాల్సిన ప్రతి అవసరం కూడా తీర్చమని, వ్యాధి వదిలేటువంటి ఇబ్బందులు ఈ సుదర్శనం గుడి చూస్తున్న వారికి కావాల్సిన ప్రతి అవసరం తెచ్చండి ప్రభావ. సహాయం చేయండి. సుదర్శనం గుడి చూస్తున్న వారికి కావాల్సిన ప్రతి అవసరం లోటుపాట్లు ఇబ్బంది ఆది సమస్య సంవత్సరం తీర్చమని 30 100 ఫలించమండి. ప్రతి అవసరం కూడా తీర్చమని నజరేయుడైన యేసు అత్యున్నత నామములో దేవుని ప్రార్థించి అడిగి పొందిన తండ్రి. ఆమె. థ్యాంక్ యూ అండి. అది సుదర్శనం గుడి చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యూ.